జేబీ కాలనీ మల్లెపల్లి. ఆ ఇంట్లో ఒక స్త్రీ అంటే ఆవిడ పేరు వచ్చి కాదు రూప రెడ్డి, వైభవ్ రాజేంద్ర రెడ్డి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఇంట్లో పడిపోయి ఆ సమాచారం మాకు అంతగానే ఇమీడియట్గా వచ్చేసి మేము వెరిఫై చేయడం పరిశోధించడం జరిగింది. వాళ్ళ ఇక్కడ నాగార్జున స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేస్తుంది ఆవిడ. వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆవిడ మార్నింగ్ ఒక్కడే ఉంది ఇక్కడ. వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్లో ఉంటారు, రాజేంద్ర రెడ్డి గారు. నైట్ 7:30 ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చిందని ఏంటి అని చెప్పి మార్నింగ్ 8 రావడం జరిగింది. వచ్చి వెరిఫై చేస్తే ఆ ఇంటి లోపల ఆవిడ పక్క డోర్ నుంచి లోపల డోర్ ఓపెన్ చేసి ఉంది. లోపల బ్లడ్లో పడిపోయి చనిపోయినట్టు కనిపిస్తూ ఉంది. మేము దాని మీద దరఖాస్తు తీసుకుని కేసు రిజిస్టర్ చేసినాం. ఆవిడ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంకా అది మర్డరా లేకపోతే ఎట్లా జరిగిందనే విషయం పూర్తిగా మనం ఐడెంటిఫై చేయలేప్పుడు టీఎంఈకి పంపిస్తున్నాం. పోస్ట్ మార్టం రిక్వెస్ట్ కూడా అయిపోయింది. ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత దాని ఫర్దర్గా అది మర్డరా లేకపోతే సూసైడ్ ఎట్లా జరిగిందనే విషయం మీద పూర్తిగా చెప్పగలుగుతాం. ఒకవేళ అది ఏమన్నా ఒక మర్డర్ అయితే దాని మీద టీమ్స్ పెట్టాం. 2 టీమ్స్ కూడా మూమెంట్లో ఉన్నారు. సీసీటీవీ కావచ్చు, సిడిఆర్ కావచ్చు, ఇతరత్ర మిగతా విషయాల మీద మేము పరిశోధించి అదని మేము ఆ కేసుని ముందుకు తీసుకెళ్తాం. ఇది నిన్న 5:30, 5:40 తర్వాత ఫోన్ ఆఫ్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 5:30 నుంచి నైట్ ఎప్పుడైనా 8 మధ్యలో జరిగిందని మేము అనుకుంటున్నాం. 5:40 to 8 వరకు రాత్రి. మార్నింగ్ 8:30కి మనకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం విచారించి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి జేబీ కాలనీ మల్లెపల్లి. ఆ ఇంట్లో ఒక స్త్రీ అంటే ఆవిడ పేరు వచ్చి కాదు రూప రెడ్డి, వైభవ్ రాజేంద్ర రెడ్డి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఇంట్లో పడిపోయి ఆ సమాచారం మాకు అంతగానే ఇమీడియట్గా వచ్చేసి మేము వెరిఫై చేయడం పరిశోధించడం జరిగింది. వాళ్ళ ఇక్కడ నాగార్జున స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేస్తుంది ఆవిడ. వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆవిడ మార్నింగ్ ఒక్కడే ఉంది ఇక్కడ. వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్లో ఉంటారు, రాజేంద్ర రెడ్డి గారు. నైట్ 7:30 ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చిందని ఏంటి అని చెప్పి మార్నింగ్ 8 రావడం జరిగింది. వచ్చి వెరిఫై చేస్తే ఆ ఇంటి లోపల ఆవిడ పక్క డోర్ నుంచి లోపల డోర్ ఓపెన్ చేసి ఉంది. లోపల బ్లడ్లో పడిపోయి చనిపోయినట్టు కనిపిస్తూ ఉంది. మేము దాని మీద దరఖాస్తు తీసుకుని కేసు రిజిస్టర్ చేసినాం. ఆవిడ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంకా అది మర్డరా లేకపోతే ఎట్లా జరిగిందనే విషయం పూర్తిగా మనం ఐడెంటిఫై చేయలేప్పుడు టీఎంఈకి పంపిస్తున్నాం. పోస్ట్ మార్టం రిక్వెస్ట్ కూడా అయిపోయింది. ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత దాని ఫర్దర్గా అది మర్డరా లేకపోతే సూసైడ్ ఎట్లా జరిగిందనే విషయం మీద పూర్తిగా చెప్పగలుగుతాం. ఒకవేళ అది ఏమన్నా ఒక మర్డర్ అయితే దాని మీద టీమ్స్ పెట్టాం. 2 టీమ్స్ కూడా మూమెంట్లో ఉన్నారు. సీసీటీవీ కావచ్చు, సిడిఆర్ కావచ్చు, ఇతరత్ర మిగతా విషయాల మీద మేము పరిశోధించి అదని మేము ఆ కేసుని ముందుకు తీసుకెళ్తాం. ఇది నిన్న 5:30, 5:40 తర్వాత ఫోన్ ఆఫ్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 5:30 నుంచి నైట్ ఎప్పుడైనా 8 మధ్యలో జరిగిందని మేము అనుకుంటున్నాం. 5:40 to 8 వరకు రాత్రి. మార్నింగ్ 8:30కి మనకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం విచారించి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి జేబీ కాలనీ మల్లెపల్లి. ఆ ఇంట్లో ఒక స్త్రీ అంటే ఆవిడ పేరు వచ్చి కాదు రూప రెడ్డి, వైభవ్ రాజేంద్ర రెడ్డి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఇంట్లో పడిపోయి ఆ సమాచారం మాకు అంతగానే ఇమీడియట్గా వచ్చేసి మేము వెరిఫై చేయడం పరిశోధించడం జరిగింది. వాళ్ళ ఇక్కడ నాగార్జున స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేస్తుంది ఆవిడ. వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆవిడ మార్నింగ్ ఒక్కడే ఉంది ఇక్కడ. వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్లో ఉంటారు, రాజేంద్ర రెడ్డి గారు. నైట్ 7:30 ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చిందని ఏంటి అని చెప్పి మార్నింగ్ 8 రావడం జరిగింది. వచ్చి వెరిఫై చేస్తే ఆ ఇంటి లోపల ఆవిడ పక్క డోర్ నుంచి లోపల డోర్ ఓపెన్ చేసి ఉంది. లోపల బ్లడ్లో పడిపోయి చనిపోయినట్టు కనిపిస్తూ ఉంది. మేము దాని మీద దరఖాస్తు తీసుకుని కేసు రిజిస్టర్ చేసినాం. ఆవిడ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంకా
అది మర్డరా లేకపోతే ఎట్లా జరిగిందనే విషయం ఇంకా పూర్తిగా మనం ఐడెంటిఫై చేయలేప్పుడు పిఎంఈకి పంపిస్తున్నాం. పోస్ట్ మార్టం రిక్వెస్ట్ కూడా అయిపోయింది. ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత దాని ఫర్దర్గా అది మర్డరా లేకపోతే సూసైడ్ ఎట్లా జరిగిందనే విషయం మీద పూర్తిగా చెప్పగలుగుతాం. ఒకవేళ అది ఏమన్నా ఒక మర్డర్ అయితే దాని మీద టీమ్స్ పెట్టాం. 2 టీమ్స్ కూడా మూమెంట్ ఉన్నారు. సీసీటీవీ కావచ్చు, సిడిఆర్ కావచ్చు, ఇతరత్ర మిగతా విషయాల మీద మేము పరిశోధించి అదని మేము ఆ కేసుని ముందుకు తీసుకెళ్తాం. ఇది నిన్న 5:30, 5:40 తర్వాత ఫోన్ ఆఫ్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 5:30 నుంచి నైట్ ఎప్పుడైనా 8 మధ్యలో జరిగిందని మేము అనుకుంటున్నాం. 5:40 to 8 వరకు రాత్రి. మార్నింగ్ 8:30కి మనకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం విచారించి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి